హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మీలో ఇంకా ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే మీ స్పిరిట్ ఇప్పుడు మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌కి మీకసలు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. జస్ట్ అంటే ఒక కామన్ గైడెన్స్ మీ లైఫ్‌లో డెఫినిట్‌గా ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు. టైమ్ టు టైమ్ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. బట్ ఇప్పుడు మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ ప్రకారం మీ స్పిరిట్ అసలు మీకేం చెప్పాలనుకుంటున్నారు? అంటే వాళ్ళ నుంచి గైడెన్స్ ఏంటి అనేదైతే రీడింగ్. మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చాలా రీడింగ్స్‌లో చెప్పాను. ఎప్పుడు కూడా ప్రతి మనిషితో కూడా ఎవరో ఒక స్పిరిట్ అనేవాళ్ళు ఉంటారండి. ఆర్ వాళ్ళ చుట్టూ కూడా ఒక స్పిరిట్ టీమ్ ఉంటుంది. ఒక 6 మెంబర్స్ ఉండొచ్చు. 2-6 ఉంటారు. ఇలా మీతో ఉన్న స్పిరిట్‌కేంటంటే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ కోసం లేకపోతే మీ థాట్స్ కోసం తెలుస్తాయి కాబట్టి వాళ్ళసలు ఏం గైడెన్స్ ఇస్తారు అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా కూల్‌గా జస్ట్ మీకు ఏ క్రిస్టల్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది అని అనిపిస్తుందో ఆ క్రిస్టల్ ప్రకారమే చూస్ చేసుకోండి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ పిక్ చేసుకోవాలనుకుంటే అది పిక్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ స్పిరిట్ ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు అసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. మీకైతే కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరిప్పుడు మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో సో ఆ సిట్యుయేషన్‌లోని మీరు ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోలేదండి. మీరేంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు. ముందుకి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. కేవలం మీరేమనుకుంటున్నారంటే యూనివర్స్ మిమ్మల్ని ఎటువైపు గైడ్ చేస్తే అటు వెళ్దాం అనుకుంటున్నారు. అంటే యూనివర్స్ నుంచి మూవ్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ మీకు మీరుగా అంటే ఏమి చేయాలి లేకపోతే ఎలా ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడాలి అనే ఆలోచన అయితే మీకు లేదండి. అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ స్పిరిట్ క్లియర్‌గా మీకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ పాత్‌ని మీరు చూస్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ మీరేంటంటే ఏ పాత్‌ని కూడా చూస్ చేసుకోలేదండి. అసలు ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? లేకపోతే ఎలా ముందుకు వెళ్తే మీకు బెటర్ అంటే మీ హ్యాపీనెస్ కానీ, మీ సాటిస్ఫాక్షన్ కానీ ఎక్కడుంది అనే ఆ క్లారిటీ అయితే మీరు మెయింటైన్ చేయట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే మీరు అలా ఒకవేళ ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నా సరే అది మీకు కలిసి రాదేమో అని అనిపిస్తుంది. దానివల్ల మీరేంటంటే ఏది చేయకపోతేనే బెటర్. ఇలా ఉంటేనే మంచిది. ఎలా అయితే అలా అయింది అని అనుకుంటున్నారు. కానీ అలా కుదరదండి. డెఫినిట్‌గా ఇంటెన్షన్స్ అయితే సెట్ చేసుకోవాలంట. ఎందుకంటే యూనివర్స్ మీరు ఇలానే ఉంటే మీకు ఇక్కడే ఉంచుతుంది. ఎప్పటికీ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవ్వవు. అదే మీరు వన్స్ మీరు ఏ దారిలో వెళ్ళాలి, లేకపోతే ఏం చేయాలి అనే క్లారిటీ మెయింటైన్ చేస్తే డెఫినెట్‌గా దాని ప్రకారం సిట్యుయేషన్స్‌లోనేంటంటే చేంజెస్‌ని మీరు నోటీస్ చేయొచ్చండి. మీ స్పిరిట్ అయితే చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరేంటంటే నాకు అవసరం లేదు, నేను ఇలానే ఉంటాను, లేకపోతే ఎలా అయితే అలా అయ్యింది అనే మైండ్‌సెట్‌తో కానీ మీరు ఉన్నట్టయితే ఇప్పుడు అది మార్చుకుంటే మీకే మంచిదండి. అది అవసరం కూడా యాక్చువల్‌గా.
సో ట్రై చేయండి మీ వరకు మీరు. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే అర్థం ఏంటంటే, మిమ్మల్ని మీరు ఒక షెల్‌లో పెట్టుకున్నారండి. ఆ షెల్ ఏంటంటే ఎవరు బ్రేక్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. కానీ నిజానికి మీకు తెలియనిదేంటంటే మీరు అందులో ట్రాప్ అయిపోయారండి. అలా ట్రాప్ అవ్వడానికి రీజన్ కూడా మీరే. మిమ్మల్ని మీరే ట్రాప్ చేసుకున్నారు. అంటే ఎందుకు అంటే ఎవరు మిమ్మల్ని అలా అయితే హర్ట్ చేయరు. అంటే మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు. లేకపోతే మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారనమాట. అంటే మీకు మీరే చాలా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో మీరిప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఆ సిట్యుయేషన్‌లోని మీ ఇన్వాల్వ్‌మెంట్ అనేది చాలా తక్కువగా ఉందండి. మీరేంటి అనేది, మీ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది బయటకి తీసుకురావట్లేదు. క్లియర్‌గా ఇక్కడేంటంటే రీకనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ స్పిరిట్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే, ఇప్పటి వరకు మీరు డిటాచ్ చేసుకున్నది ఓకే. బట్ ఇక్కడి నుంచి అలా డిటాచ్ అవ్వడానికి మీకు ఛాన్స్ లేదండి. మళ్ళీ కూడా మిమ్మల్ని మీరు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ చేసుకొని, మీరొక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సుంటుంది. ఈ కార్డ్ కూడా చూసారు కదా! ప్లేయింగ్ ఇట్ సేఫ్. అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే రిస్క్ తీసుకోవడం మీకిష్టం లేదు. అలా అని చెప్పి ఓపెన్ అప్ అవ్వాలి అని కూడా అనుకోవట్లేదు. అసలు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదండి మీరు. చాలా స్ట్రక్ అయిపోయి ఉన్నారు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇలా ఉంటే కుదరదండి. మీ ఎనర్జీస్‌లోనే ఏంటంటే చేంజెస్ అనేవి రావు. మీరిలా ఉంటే మాత్రం. డెఫినిట్‌గా ఇప్పుడు మీరు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో, ఆ సిట్యుయేషన్‌లో మీ కాంట్రిబ్యూషన్ అనేది 100% ఉండాలి. ఏమి చేయము, ఇలానే ఉంటాము అంటే మాత్రం లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయి. ఎప్పటికీ మారవు. అది మాత్రం కొంచెం చూసుకోండి. ఇక్కడ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలండి. కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంటే మీకు ఇది కష్టమే. మీ వైపు నుంచి మీరు ఏదైనా చెయ్యాలి అంటే మీరు భయపడుతున్నట్టున్నారు. లేకపోతే రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఎలా అయితే అలా అయ్యిందిలే అనుకోని కొంత మిమ్మల్ని మీరు స్టాప్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు అదైతే అవసరం లేదండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకుంటే మూవ్‌మెంట్ అనేదైతే ఉండదు. ఒకవేళ ఈవెన్ పర్వాలేదు ఇలానే ఉండని అని మీరు అనుకుంటే డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఆ వేలోనే పుష్ చేస్తదండి. వద్దన్నా సరే మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్నట్టుగా చేస్తుంది. లేకపోతే మీకు మీరే యాక్షన్ తీసుకున్నట్టుగా అయితే చేస్తుంది. సో, ఖచ్చితంగా నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తాను. ఇకనైనా సరే సేఫ్ గేమ్ ఆడడం ఆపేస్తే మంచిదండి. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. మీరిప్పుడు ఏ షెల్‌లో అయితే ఉన్నారో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారో ఎవరు హర్ట్ చేయకుండా. సో, ఆ షెల్‌ని మీరు బ్రేక్ చేయాలండి. ఎందుకంటే వన్స్ మీరు ఎప్పుడైతే కొన్ని ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తారో టఫ్‌గా చేంజ్ అయిపోతారండి. ఇంకా మిమ్మల్ని ఏది కూడా ఎఫెక్ట్ చేయదు. మీ వల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతుందే కానీ మిమ్మల్ని పర్టిక్యులర్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేదైతే ఏం ఉండదు. సో, ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. డెఫినిట్‌గా ఇప్పుడైతే మాత్రం ఒక సాలిడ్ ఫౌండేషన్ అయితే అవసరం అండి. మీ ప్లాన్ అనేదేంటంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి. స్ట్రాంగ్‌గా నిలబడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ అది మీకు. మీ కార్డ్స్ చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. మీ వైపు నుంచి మీరు మారాల్సింది చాలా ఉంది అని చెప్పి. ఇక్కడ మీకు ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదండి. మీరు స్ట్రాంగ్ ఇండివిడ్యువలే. బట్ ఏంటంటే హర్ట్ అవుతారేమో లేకపోతే ఎలాంటి డేంజరస్ సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందో అనే ఫియర్ మీలో ఉంది. దానివల్లే మీరేంటంటే ఈ రకంగా ఉంటున్నారు. బట్ ఇలా ఉంటే మాత్రం మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎప్పటికీ బెటర్ అవ్వవండి. మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అయినా సరే తర్వాతైనా మీరు హర్ట్ అవుతారు. అంటే కొంతమంది ఉంటారండి మీలో ఒక రిలేషన్‌షిప్‌లోని టాక్సిసిటీ అనేది ఫీల్ అవుతుంటారు. బట్ ఎందుకులే అని ఎండ్యూర్ చేసుకుంటుంటారు. అంటే సేఫ్ జోన్‌లో ఉందామని చూస్తుంటారు. ఎందుకులే ఆర్గ్యుమెంట్ చేసి రిలేషన్‌షిప్ డ్యామేజ్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళతో ఫైట్ చేసినా సరే యూజ్ లేదు. ఎందుకులే సైలెంట్‌గా ఉందాం ఇలా అనుకుంటారు. కానీ ఇలా ఎంతకాలం మీరు ఎండ్యూర్ చేసుకుంటారు? ఎంతవరకు అలా ఉండగలరని మీకనిపిస్తుంది? అడ్జస్ట్‌మెంట్స్ ఇక్కడ చేసుకోవడం అంటే ఆ వ్యక్తి అనే మాటలకి మీరు అడ్జస్ట్ అవ్వడం కాదండి. మీరు పర్టిక్యులర్‌గా ఈ జోన్ నుంచి బయటకు రావడం అనేది కూడా ఒక అడ్జస్ట్‌మెంటే. ఎందుకంటే మీరు ఇది ఒక కంఫర్ట్ జోన్ అనుకుంటున్నారు కాబట్టి ఆ పెయిన్‌ని ఎండ్యూర్ చేసుకుంటున్నారు. బట్ అది కంఫర్ట్ జోన్ కాదు అని మీరు రియలైజ్ అయిన రోజు డెఫినిట్‌గా మీకు అర్థమవుతుంది. సో, తర్వాత రిగ్రెట్ అయ్యే బదులు ముందే డెసిషన్ తీసుకుంటే మంచిదండి. ఇదేంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. ఇది కెరియర్‌లో అయినా సరే ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయొచ్చు. లేకపోతే పర్సనల్ లైఫ్‌లో కూడా ఇలాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉంటాయి.
సో మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం, మీకు కనెక్ట్ అయిన దాని ప్రకారం అయితే మీరు తీసేసుకోవచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరొక ఎమోషనల్ పర్సన్ అండి. ఎదుటి వ్యక్తుల గురించి చాలా ఆలోచించే టైపే. అంటే మీ బెనిఫిట్, మీ కంఫర్ట్ కంటే కూడా ఎదుటి వ్యక్తులకి కంఫర్ట్ ఇవ్వాలి అనుకునే మనస్తత్వం అయితే మీకుంది. అది నాకు అర్థమవుతుంది. సో, దానివల్ల మీరు చాలా సార్లు సఫర్ అవ్వడం కానీ, చాలా సార్లు హర్ట్ అయ్యి ఆ పెయిన్ తీసుకోవడం కానీ జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఇకనైనా సరే మీరు మారాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా మారాలి. ఏది రైట్ అయితే దాన్ని రైట్ అని చెప్పాలి. రాంగ్ ఏదైతే రాంగ్ అని చెప్పాలి. దానికోసం స్టాండ్ కూడా తీసుకోవాలి. ఆ టైప్‌లో మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎమోషనల్ పర్సన్‌గా ఉంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వవు. ప్రాక్టికల్ పర్సన్‌గా చేంజ్ అవ్వాలి. అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా మీకు పెరగాల్సిన అవసరం ఉంది. ఒకటండి, ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు రూడ్‌నెస్ అనేది కనిపించాల్సిన అవసరం లేదు. బట్ డెఫినిట్‌గా మీరు రైట్ అని బిలీవ్ చేసిన దాని కోసం స్టాండ్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా లైఫ్‌లో మీకోసం ఎవరో వచ్చి స్టాండ్ అయితే తీసుకోరు. మీకు మీరే స్టాండ్ తీసుకోవాలి. మీకు మీరే సపోర్ట్ చేసుకోవాలి. మీకు మీరే ఫైట్ చేయాలి. సో, అలా ఉంటేనే మీరు సర్వైవ్ అవుతారు. సో, ఇక్కడ క్లియర్‌గా మీ స్పిరిట్ ఏం చెప్తున్నారు అంటే మీరు మారాలి. మీరు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డెఫినిట్‌గా ఎప్పుడైతే మీరు మారుతారో మీ ఫేట్ అనేది ఆ రోజే మారుతుంది. గుడ్ లక్ వైపు మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. మీ లైఫ్‌లో అయితే పాజిటివిటీ అనేది రాబోతుందండి. మీరేంటంటే మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్‌గా చేంజ్ చేసుకోండి. ఏది రైట్ అయితే అది రైట్, ఏది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పి స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీలో చాలా మందికి అసలు ఏది రైట్, ఏది రాంగ్ అనేది కూడా తెలీదండి. సో, అలాంటప్పుడు ఎలా స్టాండ్ తీసుకుంటారు? అందుకే మీకు ఆ క్లారిటీ కూడా ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నానండి. మీరు ఏ రోజైతే అలా చేంజ్ అవుతారో మీ లైఫ్ నిజంగా చాలా బెటర్‌గా చేంజ్ అవుతుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ విషెస్ అనేవి మీరు ఫుల్‌ఫిల్ చేసుకుంటారంట. మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకుంటారు. మీ లైఫ్ ఏంటంటే ఒక పాజిటివ్ వేలో ముందుకు వెళ్తుందండి. క్లియర్ కట్‌గా ఈ కార్డ్ వచ్చిందంటే మీ లైఫ్‌లో ఫస్ట్ టైమ్ కంప్లీషన్ అనే ఫీలింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారంట మీరు. సో, ఒక్కసారైతే ట్రై చేయండి మారడానికి, మెచ్యూర్డ్‌గా ఉండడానికైతే చూడండి. మీ వైపు నుంచి మీరు అంటే మీ బెటర్‌మెంట్ కోసమే చేంజ్ అవ్వాలండి. ఇక్కడ వేరే వాళ్ళకి ఏదో లెసన్ చెప్పాలి, లేకపోతే ఇంకేదో అని కాదు. స్ట్రాంగ్ ఇండివిడ్యువల్‌గా మీరు ఉండడం అనేది ఎంతైనా అవసరం అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కోసం ఇప్పుడు మీ స్పిరిట్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ ఏంటంటే, మీరిప్పుడు మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో, ఒక సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు, డిఫరెంట్ సిట్యుయేషన్స్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీకు రెజొనేట్ అయిన దాని ప్రకారం తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే, మీరు ప్లాన్ చేసుకోవాలండి. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏ దారిలో వెళ్ళాలి అని చెప్పి. వన్స్ మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. మీ స్పిరిట్ క్లియర్‌గా ఏం చెప్తున్నారంటే, మీరసలు ప్లానే చేయట్లేదంట. సో, ప్లానింగ్ లేకపోతే ఎలా క్రియేట్ చేస్తారండి? ప్రతి మనిషికి ఏంటంటే థాట్స్ అనేవుంటాయి. ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుందని. బట్ దాన్ని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సర్వైవ్ అవుతారు. ఆర్ సక్సెస్‌ని చూస్తారు. కానీ ఇక్కడ మీ సిట్యుయేషన్ చూస్తున్నట్టయితే మీలోనేంటంటే ఆ క్లారిటీ లేదండి. మీరేంటంటే మీ ఇంటెన్షన్స్‌ని సెట్ చేయలేకపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మీరిప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో, ఆ సిట్యుయేషన్ ప్రకారం మీరు ఏం చేస్తే బావుంటుంది అనేది ప్లాన్ చేయండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అసలు దానికి మీరేం చేస్తే బెటర్ అనేది ఆలోచించండి. ఆలోచించి అది వన్స్ మీరు సెట్ చేసుకున్న తర్వాత క్రియేట్ చేయడానికి చూడండి. అంటే మీ వైపు నుంచి మీరు ఆ ప్రయత్నాలు కూడా అలానే చెయ్యాలండి.
సింపుల్‌గా అంటే అవుతుందో లేదో, అసలు చేస్తే ఇది వర్కౌట్ అవుతదా? మేబీ ఎవరిదైనా సపోర్ట్ తీసుకుందామా? అసలు ఎలా చేద్దాం? ఇలాంటి డౌట్స్ అయితే వద్దండి. కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ కార్డ్ చూసారు కదా! ఎప్పుడైతే అదొచ్చిందో దాని అర్థం ఏంటంటే మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉండి ఇది ఇంప్లిమెంట్ చేస్తే అంతగా సక్సెస్ అనేదైతే ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే మీకొకటి చెప్పగలనండి. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. అవ్వవు అని కాదు. కానీ మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ కూడా అలానే ఉండాలండి. ఎప్పుడైతే మీరు అలాగా కాంట్రిబ్యూట్ చేస్తారో, ఎప్పుడైతే మీరేంటంటే ఆహ్, మీ వైపు నుంచి స్ట్రాంగ్‌గా ఉంటారో, మీరెప్పుడైతే అసలు ఏం చేస్తే బావుంటుంది అనే క్లారిటీ మెయింటైన్ చేస్తారో, ఖచ్చితంగా మీ వల్ల అవుతుందండి. ఈ సిట్యుయేషన్ అయితే మీరు హ్యాండిల్ చేయగలరు. అండ్ మీ వైపు నుంచి మీరు అలాంటి ప్రయత్నాలు కూడా చేసిన తర్వాత అన్నీ మారిపోతాయండి. ఒకవేళ మీకు భయం వేయొచ్చు. అంటే ఇది అవుతుందా లేదా? అసలు నా వల్ల నేను చేయగలనా? లేకపోతే ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తారా? నన్నెవరైనా అపోజ్ చేస్తున్నారా నా చుట్టూ? అంటే ఎవరైనా బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో ఉన్నారా? మరి ఎలా? నన్ను నేనెలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇలాంటివేం అవసరం లేదండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మిమ్మల్నేంటంటే 4 ఏంజెల్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది కూడా 4 సైడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ అనేది మీకు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, లేకపోతే ఈ సిట్యుయేషన్ రిలేటెడ్‌గా మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్‌లో కూడా ఛాలెంజెస్ ఉన్నా సరే వాళ్ళేంటంటే మిమ్మల్ని గైడ్ చేయడం కానీ, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కానీ చేస్తుంటారండి. ఈ 4 డైరెక్షన్స్‌లో కూడా ఉన్న వాళ్ళేంటంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా, మీరు ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయకుండా అంటే ఎప్పుడూ మీ దగ్గరే ఉంటారు. మీ స్పిరిట్ టీమ్ అనే కాదండి. ఏంజెల్స్ కూడా మీ వైపే ఉన్నారు అని చెప్పి క్లియర్‌గా మీ స్పిరిట్ అయితే చెప్తున్నారు. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుందండి. మీ లైఫ్‌లో ఇప్పుడు ఏ ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తున్నారో, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్ మీకేంటంటే కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నాయో, ఇవన్నీ కూడా తొందరలోనే సార్ట్ ఔట్ అయిపోతాయండి. అది కూడా మీ ఫేవర్‌లో అవుతాయి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. మీరు అనుకున్న విధంగా ఇది అకంప్లిష్ చేసుకోగలుగుతారు. డెఫినిట్‌గా మీరు ప్లాన్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడంలోనే ఉందండి. అది వర్కౌట్ అయితే అయిపోతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. డెఫినిట్‌గా మీకైతే కలిసొస్తుందండి. ఇప్పటి వరకు మీరు ప్రయత్నాలు కానీ చెయ్యకపోతే ప్రయత్నాలనేవి చెయ్యండి. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండదండి. మన వల్ల అవుతుందా? అవ్వదా? లేకపోతే మనం చేయగలమా? లేదా? అనే ఫీలింగ్‌లోనే ఉంటారు. మీ వల్ల అవుతుందని చెప్పడానికే మీకు ఏంటంటే ఇలాంటి మెసేజెస్ అయితే వస్తున్నాయి. ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అని కాదు, ఒక కెరియర్ యాస్పెక్ట్ అని కాదు. లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా అవుతుంది. ఈవెన్ మీలో చాలామంది ఏంటంటే ఫినాన్షియల్‌గా సఫర్ అవుతుంటారు. అంటే ఫినాన్షియల్ క్రైసిస్ అనేవి ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతుంటారు. మీలాంటి వాళ్ళకి కూడా ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది? సో, ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకొని అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకున్న ఆ క్రైసిస్ అనేది క్లియర్ అవుతుంది. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో మీరు ఏదైనా సఫర్ అవుతున్నా సరే, మీకసలు ఏమనిపిస్తుంది? ఈ సిట్యుయేషన్‌లో మీరు ఏం చేస్తే బెటర్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, అదే చెయ్యండి. మీరు ఏది చేస్తే అదే కదా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఏంజెల్సే సపోర్ట్ చేస్తున్నారండి. ప్రతి ఏంజెల్ కూడా మీ సిట్యుయేషన్ మీద వర్క్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అనేది దాని మీనింగ్. సో, ఏంజెల్సే మీ వైపు ఉన్నప్పుడు, వాళ్ళే మీకు సపోర్ట్ చేసినప్పుడు ఇంక మీకు భయం ఎందుకండి? మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఏంజెల్స్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. గైడ్ చేస్తూనే ఉంటారు. కానీ అది చాలా తక్కువ మందికి తెలుస్తదండి. చాలా తక్కువ మంది దాన్ని ఫీల్ అవ్వగలుగుతుంటారు. అలాంటిది మీకు ఈరోజు డైరెక్ట్‌గా ఒక కార్డే వచ్చింది అంటే, ఇంక మీకు వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు చాలా ధైర్యంగా ఇది చెయ్యొచ్చు. ఈవెన్ మీరు చేసింది కూడా మీకు కలిసొస్తుందంట. ఈ కార్డ్ అదే కదా చెప్తుంది. సో, ఇంకా మీరు చేయడమే లేట్ అనమాట. సో, ఇప్పటికైనా సరే మారి మీ వైపు నుంచి మీరు స్ట్రాంగ్‌గా ప్రయత్నాలు చేస్తే బెటర్ అండి. ఈవెన్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి ఏం చేయాలి, లేకపోతే ఎలా చేయాలి అని చెప్పి ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నట్టున్నారు. అండ్ చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేసినట్టున్నారు. పూర్తిగా ప్రయత్నం చేయలేదు, పూర్తిగా సైలెంట్‌గా ఉన్నారు అనంటే అది డెఫినిట్‌గా తప్పే. అలాంటి మాటలు కూడా అనకూడదు. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చిందంటేనే నాకు అర్థమవుతుంది. కాకపోతే మీకు ఎక్స్‌పీరియన్స్ లేదండి. కొన్ని మీరు చేసినవేంటంటే చాలా చైల్డిష్‌గా చేశారంట. దానికి రీజన్ ఏంటంటే ఇది ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆలోచించే అంత మెచ్యూరిటీ లెవెల్స్ మీకు లేవంట. సో, దానివల్లే మీరేంటంటే ఇది ఒక కరెక్ట్ వేలో హ్యాండిల్ చేయలేకపోయారండి. అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరేంటంటే ఒకసారి ఒకలా ఆలోచిస్తే ఇంకోసారి ఇంకొకలా ఆలోచించారు. ఒకసారి ఒకలా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకోసారి ఇంకొకలా ఇంప్లిమెంట్ చేశారు. సో, దానివల్లే ఇదేంటంటే మీకు వర్కౌట్ అవ్వలేదండి. అంటే డిఫరెంట్ వేస్ వెతికారు. సో, అవన్నీ కూడా అప్రోచ్ అయ్యారండి. అవన్నీ మీకు అవ్వలేదు.
ఇక్కడ స్పిరిట్ మీకేం చెప్తున్నారు అంటే, మీరు ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు ఒక పర్టిక్యులర్ వేలో ఫస్ట్ ప్లాన్ చేయండి. అంటే అందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అనేది రియలైజ్ అవ్వడానికి చూడండి. వన్స్ ఆ క్లారిటీ మీకొచ్చిన తర్వాత మీ ప్లాన్ అనేది పర్ఫెక్ట్ అని మీకు అనిపిస్తే అప్పుడు ఇంప్లిమెంట్ చేయండి. ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా మీరేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా చేయాలండి. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు ట్రస్ట్ చేసుకొని చేయాలి. అంతేకాని సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేసి, లేకపోతే ఆపోజిట్‌లో ఉన్న వ్యక్తుల్ని ట్రస్ట్ చేసి, లేకపోతే మీకు సపోర్ట్ చేయడానికి ఎవరైనా చూస్తున్న వ్యక్తుల్ని ట్రస్ట్ చేసి మాత్రం ఏది చేయొద్దు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని, మీకు కరెక్ట్ అనిపించింది, లేకపోతే మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు అన్నప్పుడే అది చేయడానికి చూడండి. కొంత భయం ఉంటుందండి. అంటే కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలాంటివి ఫేస్ చేస్తారో, లేకపోతే మళ్ళీ ఫెయిల్ అవుతుందేమో, లేకపోతే మళ్ళీ కూడా ఇబ్బందికరంగా ఉంటుందేమో అని. బట్ ఒకటి మాత్రం నిజమండి. మీరు ఫెయిల్ అవుతారు అని అనుకున్న దగ్గర సక్సెస్ అయితే ఉంటుందండి. సిట్యుయేషన్స్ మీకెలా అనిపిస్తాయంటే, ఎండ్ అయిపోతున్నట్టు అనిపిస్తాయి. బట్ ఎండింగ్ దగ్గర కదా న్యూ బిగినింగ్ ఉంటుంది. సో, భయపడాల్సిన అవసరం లేదండి. మీరు చేసేదాని వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో, లేకపోతే ఆ అన్నోన్ అనేది ఎలా ఉంటుందో, అది మీకు డైజెస్ట్ అవుతుందో లేదో, లేకపోతే అది మిమ్మల్ని భయపెడుతుందా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈవెన్ అది మీకు ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా అనిపించినా సరే ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఎందుకంటే అది డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా అనిపించినప్పుడు కూడా మీలో కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి వస్తాయి. సో, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వల్ల కూడా మీ లైఫ్‌లోని మీరు న్యూ బిగినింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరే ఒక న్యూ పర్సన్‌లా చేంజ్ అయిపోతే ఇంకేముందక్కడ? డెఫినిట్‌గా మీకన్నీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. దాన్ని మీరు ఎంబ్రేస్ చేసుకున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుందండి. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం. గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేయండి. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఆ న్యూ బిగినింగ్స్ ఎలా ఉంటాయో, లేకపోతే ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, లేకపోతే ఆ సిట్యుయేషన్స్ ఏ రకంగా ఎండ్ అవుతాయో, ఆ ఎండింగ్ అనేది పెయిన్‌ఫుల్‌గా ఉంటుందేమో, అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎయిదర్ వే ఇప్పుడు అదే అవ్వాల్సి ఉంది అన్నప్పుడు అలానే అవుతుంది. దానికి మీరు చేసేదేముంది? జస్ట్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు ఒక రైట్ డైరెక్షన్‌లోకి అంతే. సూన్ ఆర్ లేటర్ అదే జరుగుతది. అది మీరు అర్థం చేసుకోవాలండి. మీలో ఆ టైప్ ఆఫ్ రియలైజేషన్ వచ్చినప్పుడు కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. మీ లైఫ్ అయితే బెటర్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. మెయిన్ అంటే ఎండింగ్స్ కూడా ఏంటంటే కొంత మీకు డిసప్పాయింట్ చేస్తున్నట్టే ఉంటాయి కానీ ఆ బిగినింగ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయండి. అకంప్లిష్‌మెంట్ అనే కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కాకపోతే అది మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ మీకివ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు రియలైజ్ అవుతారండి. అందులో కూడా ఒక బ్యూటీని మీరు వెతుక్కోవడం జరుగుతుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి కూడా కాన్ఫిడెంట్‌గా మీరు చేయాల్సింది చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ స్పిరిట్ ఇప్పుడు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కోసం మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో మీరిప్పుడు ఏదైతే ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో, ఆ సిట్యుయేషన్‌లోనేంటంటే మీకొక కొత్త వే కనిపిస్తదంటండి. ఇప్పటి వరకు నాకు తెలిసి దారులన్నీ కూడా మూసుకున్నాయండి మీకు. బట్ ఇప్పుడేంటంటే మీకొక కొత్త దారి కనిపించడానికి అవకాశం ఉంది. సో, చాలా వరకు కూడా మీరిప్పుడు అది చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేబీ అది మీకేంటంటే ఒక వేలాగా కూడా అనిపించకపోవచ్చు. అసలు వెళ్ళొచ్చా లేదా? అందులోకి వెళ్తే ఎలా ఉంటుంది? లైఫ్ ఏమైనా బెటర్ అవుతుందా? లైఫ్ వర్స్ అవుతుందా? సిట్యుయేషన్స్‌ని ఎలా ఫేస్ చేస్తాం? సిట్యుయేషన్స్‌లోని ఇంకా ఇంకా కాంప్లికేషన్స్ పెరిగిపోతాయేమో అలాంటి ఫీలింగ్ వస్తదండి. బట్ ఏంటంటే మీకు ఇప్పటి వరకు ఎన్ని దారులు వెతికినా దొరకలేదు కాబట్టి ఇప్పుడు మీకు ఒక దారి దొరికినప్పుడు మీరు అందులోకి వెళ్ళాల్సిందేనండి. ఔట్‌కమ్ ఎలా ఉంటుంది? లేకపోతే మీ లైఫ్ ఎలా మారిపోతుంది అని అనుకోకుండా మీరు
అందులోకి వెళ్ళాలంతే. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీరు ఎప్పుడైతే వెళ్తారో డెఫినిట్‌గా మీరు కొన్ని ఫీల్ అవ్వగలుగుతుంటారండి. మీకు అర్థమవుతుంటది. అంటే మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఎంత కమిటెడ్‌గా ఉన్నారు. మీ కమిట్మెంట్‌కి అదొక పరీక్ష అని చెప్తానండి నేను. యూనివర్స్ ఏంటంటే మీరు ఎంత కమిటెడ్‌గా ఉన్నారు ఈ సిట్యుయేషన్‌లో అనేది పరీక్షించాలి అనుకుంటుంది. మీరు అసలు ఇందులో నుంచి బయటకు రావడం కోసం ఎంత స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తారు అనేది చూడాలి అనుకుంటుంది. క్లియర్‌గా మీ స్పిరిట్ ఏం చెప్తున్నారంటే మీకు ఎక్కడ దారులు కనిపించకపోయినా సరే ఒక దారి కనిపించినప్పుడు అందులోకి మీరు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది మీకు సూట్ అవ్వదు, లేకపోతే దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అని భయపడకుండా మీరేంటంటే అందులోకి వెళ్ళి స్ట్రాంగ్‌గా అంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుందంట. ఎందుకంటే మీరు ఎంత కమిటెడ్‌గా ఉంటే మీ వైపు నుంచి ఎంత స్ట్రాంగ్‌గా ఆ పాజిటివ్ వైబ్స్ వెళ్తే యూనివర్స్ ఏంటంటే సిట్యుయేషన్స్‌లోని మీకు అంత ఈజీగా సొల్యూషన్ కనిపించేలా చేస్తుందంట. ఇదేంటంటే మీ చేతుల్లోనే ఉందండి. ఇది మీకు ఇంకొకళ్ళు ఫేవర్ చేయడమో, లేకపోతే ఇదేంటంటే మీరు ఎస్కేప్ అవుదాం అని చూస్తే అయ్యేది కాదు. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏంటంటే, మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు ట్రస్ట్ చేయాలండి. మీ ఇంట్యూషన్ మీకేదైతే గైడ్ చేస్తుందో అదే చెయ్యాలి. ఇక్కడ మీకు చుట్టూ ఉన్న వ్యక్తులు ఏం చెప్తున్నారు, లేకపోతే మీకు పరిస్థితి ఏంటంటే ఒకలాగా కనిపిస్తుందనుకోని దాని ప్రకారమే మీరు ఫాలో అవుతాం అంటే కుదరదు. ఎందుకంటే, మీ ఇన్నర్ సెల్ఫ్ ఏంటంటే ఒక సాక్రెడ్ బీయింగ్ అండి. సో, అలాంటప్పుడు ఏంటంటే, మీ ఇన్నర్ సెల్ఫ్ చెప్పింది కూడా మీరు వినాలి. మీలో చాలామంది ఏంటంటే, మనసు చెప్పిన మాట వినరు. ఆ టైంకి విన్నట్టున్నా సరే, ఏది చేయాలనుకుంటారో అదే చేస్తారు. అలా అయితే ఎవరు చేయొద్దండి. మీ ఇన్నర్ సెల్ఫ్‌కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మీ ఇన్నర్ సెల్ఫ్ మీకు ఏదైతే గైడ్ చేస్తుందో, మీకు ఏ రకంగా అయితే ముందుకు వెళ్ళమని చెప్తుందో, దాని ప్రకారం మీరేంటంటే చేయాల్సి ఉంటుందండి. మీ ఇన్నర్ సెల్ఫ్‌కి ఆ రెస్పెక్ట్ అనేది మీరివ్వాలి. ఎందుకంటే, ఇలాంటి ఒక సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు? మీ లైఫ్‌లో మీకు ఎంతమంది కోఆపరేట్ చేశారు? మీరు ఏ సిట్యుయేషన్ ఫేస్ చేసినా, మీరు ఏ సఫరింగ్ తీసుకున్నా, మీ ఇన్నర్ సెల్ఫ్ ఒక్కటే మీకు సపోర్ట్ చేస్తదండి. మీ ఇన్నర్ సెల్ఫ్ ఒక్కటే మీతో కోఆపరేట్ చేయడం జరుగుతుంది. అలాంటి ఇన్నర్ సెల్ఫ్‌కి ఏంటంటే డెఫినిట్‌గా మీరు రెస్పెక్ట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది క్లియర్‌గా మీ స్పిరిట్ అయితే చెప్తున్నారు. మీలో చాలామంది ఏంటంటే ఆహ్, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటారు. మీ మీద మీకే చాలా తక్కువ కాన్ఫిడెన్స్ ఉంటది. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయరు. అలా ఎవరైనా ఉంటే మాత్రం మారడానికి ట్రై చేయండి. మీకు మీరు ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మీ ఇన్నర్ సెల్ఫ్ చెప్తుంది చేయడానికి చూడండి. అసలిక్కడ లో కాన్ఫిడెన్స్ ఎందుకండి? మీ మీద మీకే నమ్మకం లేకపోతే మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? మీకు మీరే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి? మీరు అసలు ఏం డిజర్వ్ చేస్తారు? మీరు మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకుంటేనే ఇంకొకళ్ళు మిమ్మల్ని బెటర్‌గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుందండి. సో, ఇంకా మీలో ఎవరైనా సరే అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటుంటే అలాంటివి మానేస్తే మంచిది. ఇది కూడా మీ సిట్యుయేషన్‌లోని పార్టేనండి. మీ మనసు చెప్పిన మాట మీరు వినాలంతే. ఇప్పుడు ఈ పాత్ ఏదైతే మీకు కనిపిస్తదో డెఫినిట్‌గా ఆహ్, ఈ సిట్యుయేషన్‌లోని మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. చాలా వరకు క్లారిటీ వస్తది అని నాకైతే అనిపిస్తుంది. సో, దానికి మీరేంటంటే గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మీలో కొంతమంది ఏంటంటే కొన్ని రివీల్ అయినప్పుడు ఇలాంటివన్నీ మనకెందుకు తెలిసాయి? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అని చెప్పి చాలా డిసప్పాయింట్ అవుతారు. అలా అవ్వకపోయి ఉంటే బావుండేదేమో, తెలియకపోతే బావుండేదేమో ఇలా రకరకాలుగా అనుకుంటారండి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీకు ఒక సిట్యుయేషన్‌లో క్లారిటీ వస్తున్నప్పుడు అది ఒక పాజిటివ్ వేలో అయినా, నెగెటివ్ వేలో అయినా సరే డెఫినిట్‌గా మీరేంటంటే దానికి గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలండి. యూనివర్స్‌కి ఏంటంటే గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే థాంక్ యూ ఖచ్చితంగా చెప్పాలి. మీ లైఫ్‌లో ముందే మీకు క్లారిటీ వచ్చేసింది. ముందే మీకేంటంటే యూనివర్స్ రియాలిటీని చూపించేసింది. సో, ఎక్కువ దూరం ట్రావెల్ చేయకుండా, ఎక్కువ కష్టపడకుండానే ఇవన్నీ మీకు తెలిసాయి అన్నందుకు హ్యాపీగా మీరు ఫీల్ అవ్వాలండి. అదనే కాదు, ఈవెన్ ఇక్కడేంటంటే, మీ లైఫ్‌లోని మీరు ఎప్పుడైతే ఇలాంటి ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తుంటారో, అప్పుడు కూడా కొంత సిట్యుయేషన్‌లోని మీకు క్లారిటీ రావడం కానీ, లేకపోతే కొంత మీకు థింగ్స్ బెటర్ అవుతున్నట్టుగా అనిపించడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు కూడా మీ ఇన్నర్ సెల్ఫ్‌కి అండ్ యూనివర్స్‌కి ఆ గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. అంటే మిమ్మల్ని మీరు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అలానే యూనివర్స్‌ని కూడా మీరు 100% ట్రస్ట్ చేయాలి. సో, ఇలా మీరు ఎప్పుడైతే మారుతారో ఖచ్చితంగా మీరేంటంటే
మీలో ఒక కొత్త వెర్షన్‌ని చూసుకుంటారండి. ఆ కొత్త వెర్షన్ ఏంటంటే, మీకు ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీకు ఎక్కడో తెలియని ఒక ధైర్యం అనేది వస్తుందండి. ఆ స్ట్రెంగ్త్‌ని ఫీల్ అవుతుంటారంట. సో, అదైతే క్లియర్‌గా మీ స్పిరిట్ చెప్తున్నారు. మీకు అర్థమవుతుందనే నేను అనుకుంటున్నాను. ఇలా ఏంటంటేనండి, మీలో కొన్ని చేంజెస్ అయితే వస్తాయంట. వాటిని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా మీరు అంటే సింపుల్ పర్సన్ అయితే కాదండి. చాలా ఆలోచించే టైపే. ఒకటి ఏదైనా మిస్టేక్ జరిగినా లేకపోతే ఏదైనా సరే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ప్రతీదీ చాలా క్లియర్‌గా థింక్ చేస్తారంట. అంటే మీ వైపు నుంచి ఏంటి నెగెటివ్‌గా జరిగింది ఆర్ ఆపోజిట్ పర్సన్ ఆర్ సిట్యుయేషన్‌లో ఏంటి నెగెటివ్ జరిగింది లేకపోతే పాజిటివ్ ఏం జరిగింది ఇలా అన్నీ ఆలోచించే టైపే. సో, మీరేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అనే కాదు లేకపోతే ఇంకేదైనా కూడా అన్నీ కరెక్ట్‌గానే ఆలోచించారండి. బట్ ఇవన్నీ ఆలోచించిన తర్వాత బాగా ఎగ్జాస్ట్ అయిపోయారంట. అంటే ఇంక నా వల్ల కాదు. ఇది నాకు చాలా హెడ్‌ఏక్‌గా ఉంది. దీన్ని విడిచిపెట్టేస్తేనే బెటర్. అమ్మో! ఇంక నేను ఇది సార్ట్ ఔట్ చేయలేను. ఎలా అయితే అలా అయ్యింది అనుకోని ఇంక విడిచిపెట్టేసారంట మీరు. ఇప్పుడు మీరేంటంటే, ఎప్పుడైతే ఈ కొత్త దారనేది మీకు కనిపిస్తుందో, సో, దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాల్సుంటుందండి. గివ్ అప్ చేస్తే కుదరదు. ఎగ్జాస్ట్ అయిపోయాం, ఇంక మా వల్ల అవ్వదు అంటే కుదరదు. డెఫినిట్‌గా ఈ ఛాలెంజ్‌ని మీరు ఫేస్ చేయాలి. ఎందుకంటే, ఈ ఛాలెంజ్ నుంచి ఈరోజు మీరు తప్పించుకున్నా సరే, యూనివర్స్ మీ ముందుకి ఇంకొక ఛాలెంజ్‌ని తీసుకొస్తుంది. అది ఇంకా పెద్దదవ్వచ్చు. సో, ఇప్పుడు మీరు ఏదైతే సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో, అందులో ఛాలెంజెస్ ఉన్నాయో, అది మీరు ముందు ఫేస్ చేసి దాని నుంచి బయటకి రావడానికే చూస్తే మంచిదండి. ఎందుకంటే మీరు చాలా ఆలోచించిన తర్వాత అది మీ వల్ల అవ్వదు అంటే అదెందుకో కానీ మీకు చాలా హెడ్‌ఏక్‌గా అనిపించడం అయితే జరిగింది. సో, దీని నుంచి ఎలా బయటపడాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఈవెన్ అంటే అసలు బయటకు వస్తారో రారో కూడా డౌటే. ఈ ఫేజ్ అనేది ఎప్పటికి ఎండ్ అవుతుంది అనే వేలో మీ ఆలోచనలైతే ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇది హ్యాండిల్ చేయగలరు. దీని నుంచి బయటకు రాగలరు. కానీ పీస్‌ని చూజ్ చేసుకోవాలి. ఈ పాత్‌లో మీరు కంఫర్టబుల్‌గా ఉండాలి. కంఫర్టబుల్‌గా బయటకి రావాలి అంటే పీస్‌ని చూజ్ చేసుకోవాలి. అంటే ఆ పీస్‌ని చూజ్ చేసుకోవాలంటే మీ హార్ట్‌లో హేట్రెడ్ అనేది ఉండకూడదు. ఒక వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయితే వాళ్ళకి మీకు ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నా సరే అవి పక్కన పెట్టేసి పీస్‌ఫుల్‌గా థింగ్స్‌ని ఎండ్ చేసుకోవాలే కానీ ఇదేంటంటే మీరు ఫైట్ చేస్తారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. లేకపోతే ఈ డిఫరెన్సెస్‌ని ఎప్పుడు మెయింటైన్ చేస్తారు అంటే కుదరదండి. ఆ పెయిన్ అనేది మీ నుంచి బయటకు వెళ్ళదు. ప్లస్ ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రాలేరు. డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్స్ నుంచి మీరు బయటకు రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అది కొంచెం మీకు కష్టంగా ఉంటుంది. అదే అంటే మీ కమిట్మెంట్‌కి పరీక్షలా ఉంటుందన్నమాట. బట్ డెఫినిట్‌గా బయటకి రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఎప్పుడైతే మీరు పీస్‌ని చూజ్ చేసుకుంటారో అప్పుడు మీకేంటంటే ఈజీ అవుతుందండి రావడం. లేకపోతే మీకెలా ఉంటుందంటే, ఎప్పటికి కూడా అందులోనే ఉంటారేమో అనే భయం ఉంటుందనమాట. అంటే సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. గివ్ అప్ అయితే చెయ్యొద్దు. ఇది ఎండ్ అయితే కాదు. యాక్చువల్‌గా ఎండ్‌కి రావాలి. ఎండ్‌కి తీసుకురావాలి అంటే ఇప్పుడు గివ్ అప్ చేస్తే ఎండ్‌కి తీసుకురాలేరు. అలా అని చెప్పి మీ వల్ల అవ్వదు అని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీ చేతుల్లోనే ఉంది. మీరిచ్చే దాంట్లోనే ఏదైనా ఉందండి. అది మాత్రం నేను చెప్పగలను. మీరు ఇచ్చేదేంటంటే పీస్ అయితే డెఫినిట్‌గా ఇన్ రిటర్న్ మీకదే వస్తుంది. అది మాత్రం క్లియర్‌గా నేను చెప్పగలను. అండ్ గుర్తుపెట్టుకోండి కూడా. ఎందుకంటే అవసరం అండి. ఈ కార్డ్ కూడా వచ్చిందంటే సిమిలర్ మెసేజే. లైక్ ఏంటంటే కొన్ని థింగ్స్ గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలండి. అవి ఏంటి అనే క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తే ఈ సిట్యుయేషన్ అనేది మీకు చాలా సింపుల్‌గా అనిపిస్తది. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.